హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మేమైతే అంతగిరి పోచమ్మ దగ్గరికి అయితే వచ్చాము. అంతగిరి పోచమ్మ దగ్గరికి అయితే ఎందుకు వచ్చామో నేనైతే చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వాళ్ళు అందరూ అయితే గుళ్ళకైతే వచ్చారు. ఈరోజు సండే కాబట్టి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు గుళ్ళని అయితే. చూడండి మస్తు మంది అయితే ఉన్నారు. అంతగిరి పోచమ్మ దగ్గరికి ఎందుకు వచ్చామంటే చూడండి ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళ కూతురును కొడుకు అయితే వెంట్రుకలు అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, విలేజ్ని అయితే పోచమ్మ కన్నా అయితే తీసిన తర్వాత ఇక్కడనైతే అంతగిరి పోచమ్మ కాడికి చాలా మంది అయితే కత్తెరలు ఇవ్వడానికి అయితే వస్తారు. చూడండి, మా విన్నియాడ అయితే మా అన్న బిడ్డనైతే బాగా ఏడ్చింది. ఆమెను చూసి వాళ్ళ తమ్ముడు అయితే ఇంకా బాగా ఏడుతుండు. వాళ్ళ మామనైతే కటింగ్ అయితే ఏనిత్తలేడు కత్తెరతోని. చూడండి, ఎంతమంది ఆడినా కూడా వాడైతే అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి, పోచమ్మ దగ్గరనైతే ఇంటికాడ అయితే తీసుకున్నది అయితే అయిపోయింది. తర్వాతనైతే మా వాళ్ళు అయితే కోడినైతే కోసిరు. కోడినైతే కోసిన తర్వాత ఇప్పుడైతే అక్కడ బాగా ఎండగా ఉందని ఏం చేయాలని అర్థం కాక ఎటు పోవాలని చూసిన తరుణంలో మా చిన్నబాబు మా చిన్నమ్మ వాళ్ళదైతే పొలం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడనైతే మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కిందనైతే చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో అయితే మాది పొలం అయితే చూపించిన షార్ట్ వీడియోలో. చూడండి, ఇదే మా చిన్నబాబు వాళ్ళ పొలం. అక్కడనైతే మాకు నీళ్ళు అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడికైతే వచ్చినాము. పోచమ్మ దగ్గరనైతే అక్కడనైతే చెట్లు ఇట్లా ఎక్కువ లేవు కాబట్టి ఎండు ఉంటుందని మా చిన్నమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చి వంటలు అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, మా వాళ్ళు అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే పొలం కాడ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సంచలు వేసుకదాం అన్నీ, అవి బీర్లు కూడా ఉన్నాయి. చూడండి, మా వాళ్ళు అయితే మామిడి చెట్టు కిందనైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. మామిడి చెట్టు కింద అయితే పక్క పొంటే బావి, పక్క పొంటే పొలం, పక్క పొంటే వర్రెనైతే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలానైతే పొలాల కాడ వంటలు చేస్తుంటే చూడండి, పక్షుల కిలకిల రాగాల మధ్యలో మా వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు. పోచమ్మ కాడనే చేసేవాళ్ళు కానీ అక్కడనైతే మనకు చెట్లు దగ్గరనైతే లేవు. అందుకోసం అయితేనే ఇక్కడ దగ్గరలో మా చిన్నమ్మ వాళ్ళ పొలం ఉంది కాబట్టి అక్కడికి వచ్చాము. చూడండి, వచ్చినందుకైతే దూరం వచ్చినందుకైతే చాలా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు. చెట్టు కింద మామిడి చెట్టు కింద అయితే చాలా బాగుంది. వంటలు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చింది చేసుడైతే. మామిడి చెట్టుకు అయితే మస్తు మామిడికాయలు ఉండు. తెల్ల పడ్డది ఇప్పుడు సుధాకర్ నీళ్ళు అవుతున్నా. ఏ మంచిగా తీయ ఉంటాయి నీళ్ళు. ఫిల్టర్ నీళ్ళ కన్నా మంచిగా అవి రాళ్ళల్లో వచ్చేదానిలో మినరల్స్ బాగుంటాయి. సరిపోదా? ఏం చేసిర్రు ఎర్రాక?
చూడండి మేమైతే షాప్కి అయితే వెళ్ళొచ్చినాము. ఎందుకంటే మా వాళ్ళకైతే స్ప్రైట్ థమ్స్అప్లు అయితే కావాలి కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే థమ్స్అప్లోనే స్ప్రైట్ కావాలని మారం అయితే చేస్తున్నారు. అలాగే మేము కూల్ వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే ఆల్రెడీ సిద్ధమయ్యారు ఇక మంచిగా ఇంత దావత్కి. ఏంటి అద్వైతేజ ఏ చేస్తున్నా సరిపోద్ది తాగుతున్నా. పడయ్య కూర గిలాసాలు బీరు 4 ఉన్నాయి. ఇతన పొరాను మంచిగా చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే అందరూ ఇక తినడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే సాయంత్రం అయింది కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం అయితే చీకటి పడుతుంది. అందుకోసమే ఇక ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాలి కదా ఫ్రెండ్స్, ఎవరింటికి వాళ్ళు. అందుకోసమే లేట్ అవుతుందని తినడం అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోనైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం నొక్కడం అయితే మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ వీడియో.